ఇప్పుడు మనకి కొన్ని అసంభవమైన పనులు ఉన్నాయి. క్యాన్సర్ జబ్బు వచ్చింది, అది 4th స్టేజ్ అన్నారు డాక్టర్లు. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. క్యాన్సర్ వచ్చింది, అది 4th స్టేజ్. 1st స్టేజ్ అయితే నిరీక్షణకు ఆధారం ఉంటుంది. 2nd స్టేజ్ అయితే ఆధారం, 3rd స్టేజ్ అయితే కొంచెం ఛాన్స్. 4th స్టేజ్ అంటే దాదాపు ఫైనల్. డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. 4th స్టేజ్ అంటే ఇక లేదండి ఛాన్స్ అని. 1st స్టేజ్ అంటే నిరీక్షణకు ఆధారం ఉంటుంది. 2nd స్టేజ్ అంటే ఆఫ్. 3rd స్టేజ్ అంటే 75% ఉండదు, ఒక 25%. 4th అంటే దాదాపు అవుట్ అని. 4th స్టేజ్లో ఎవరైనా, ఇది 4th కాదు 5th స్టేజ్ అయినా సరే, దేవుడు నన్ను బాగు చేయగలడు అని ఎవరు విశ్వసించగలుగుతారో అది విశ్వాసము. అంటే నిరీక్షించడానికి ఇక ఆధారం లేదు, మందు లేదు, మాకు లేదు, మందు వేసినా పని చేసేదన్న గ్యారంటీ లేదు. అయినా సరే మందు పని చేసినా పని చేయకపోయినా, మందు యూజ్ అయినా యూజ్ కాకపోయినా, నా దేవుడు నాకు ఇచ్చిన మాట చొప్పున ఆయన నన్ను స్వస్థపరచగలడు, నా జీవితాన్ని బాగు చేయగలడు, నా దేహాన్ని స్వస్థపరచగలడు అని ఒకడు విశ్వసించగలిగితే అది విశ్వాసం. ఆ విధంగా విశ్వసించి 4th స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసాన్ని కోల్పోయి డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలు ఉన్నారు. ఈ విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఇప్పుడు సైన్స్ ప్రకారం శారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది అన్నాడు. అంటే అండం యొక్క విడుదల అనేది ఆగిపోయింది శారాకి. అండం విడుదల ఆగిపోయినటువంటి స్త్రీ బిడ్డని కనటం అసంభవం. కానీ అండం విడుదలే లేనటువంటి ఆ శారాకి దేవుడు ఇస్సాకు నిమిత్తం ఒక్క అండాన్ని ఉత్పత్తి చేశాడండి. ఆ అండం పిండమయ్యేటట్టు చేసి ఆ పిండాన్ని భూమి మీదకి తీసుకొచ్చి వానికి ఇస్సాకును పేరు పెట్టి వారి నోటి నిండా నవ్వు ఉండేటట్టు చేశాడు. ఇలా చెయ్యగలడు నా దేవుడని వారు ప్రచండంగా విశ్వసించారు. ఎప్పుడూ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే వాళ్ళు పొందుతామనుకున్నటువంటి సంతానాన్ని వాళ్ళు విశ్వాస నేత్రాలతో చూశారు. నా దగ్గరకు అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు లేని వాళ్ళు వస్తారు, రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు వస్తారు. బాగా వినండి. ఓసారి వివాహమై 17 సంవత్సరాలైన ఒక స్త్రీ వచ్చింది నా దగ్గరికి. వివాహమై 17 ఏళ్ళు, సంతానం లేదు. దాదాపు తను 40 ఏళ్లకు సమీపం అవుతుంది. ఇలా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చింది. ప్రార్థన అయిపోయిన తర్వాత బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది. అవమానం పొందుతున్నాను సోదరుడా, గొడ్రాలు అని నిందిస్తున్నారు అని బాధపడింది. ఆ రోజు ఇలానే అంశం చెప్పా, ఇదే టాపిక్, ఈ టైపులోనే విశ్వాసం యొక్క విశిష్టతను గురించి మాట్లాడాను. సోదరి, నేను నీ మీద చేయి ఉంచుతాను, నీవు నీ విశ్వాస నేత్రాలతో నీ చేతిలో ఒక శిశువుని చూడగలవా అన్నాను. డాక్టర్లు చెప్పుండొచ్చు నీకు సంతానం కలగదమ్మా, నీకు సమస్య ఉంది అని చెప్పారు. నిరీక్షణకు నీకు ఆధారం లేదు. కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నిరీక్షించబడేటువంటి వాటి యొక్క నిజస్వరూపం. కాబట్టి నిజస్వరూపం, నువ్వు కళ్ళు మూయి, నేను కూడా ప్రార్థన చేస్తా. నీ విశ్వాస నేత్రాలతో నీ చేతిలో ఒక శిశువుని విశ్వసించగలవా అన్నాను. అలాగూ చేయగలనని ఆమె చెప్పింది. అప్పుడు ఆమె మీద చేయి ఉంచాను. ఇప్పుడు నువ్వేం విశ్వసిస్తున్నావు? దేవుడు నాకు సంతానం ఇస్తాడని విశ్వసిస్తున్నావా, నాకు అనుగ్రహించాడని విశ్వసిస్తున్నావా అని అడిగాను.
దేవుడు నాకు అనుగ్రహించాడు, నా చేతిలో దేవుడిచ్చిన శిశువుని నేను చూచుచున్నాను అందాను. నీవు నమ్మినట్టే, నీవు విశ్వసించినట్టే నీకు అగునుగాక యేసు నామములో ఆమేన్ అన్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఒకరు కాదు 2 పిల్లలు పుట్టారు ఆమెకి. ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు, 2 పుట్టారు. నిజం. ఇప్పుడు వైద్యులు చేతులు ఎత్తేసారు, రకరకాల మందులు మాకులు వాడకాలన్నీ అయిపోయినాయి, ప్రయోగాలన్నీ అయిపోయినాయి. ఇంకొక ఫ్యామిలీ వచ్చారు, అన్నా ఏ ప్రయత్నం చేసినా సఫలం కావట్లా, ఏది చేసినా సఫలం కావట్లా, నా బతుకు ఇంతేనా, నా బతుకు కొన్ని సంవత్సరాలు నా వెంటబడి పీడించింది. ఇక్కడే ఉంటుంది, ఏడో ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా డైలాగ్ ఒకటే, సోదరి నీ విషయమే నేను పట్టుదల పట్టా, ఎందుకంటే నన్ను అంత విసిగిచ్చావు. ఎట్టి పరిస్థితుల్లో నీకు దేవుడు బిడ్డని ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతున్నా, నువ్వు ఖచ్చితంగా పొంది తీరుతావు అంతే. నా దగ్గరికి ఎప్పుడన్నా రాని, పోతా లేదా, నువ్వు ఏ రిపోర్ట్లన్నా తీసుకొని రా, పుట్టరు నువ్వు ప్రపంచంలో డాక్టర్లు మొత్తం ఈనిగాక నీ అంతు మాత్రం దేవుడు తేలుస్తాడు. ఖచ్చితంగా నువ్వు బిడ్డను కంటావు అంతే అనేవాడిని. అది ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతుంటే ఈ మొండోడిని ఈ మాట మాట్లాడడం, మరి నన్ను రెచ్చగొట్టింది ఆమె. దేవునికి స్తోత్రం. నా దేవుని మహాకృప. నాకు తెలిసి నా జ్ఞాపకంలో కొన్ని సంవత్సరాలు చెబుతూ వచ్చా, ఇస్తాడు 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 ఇస్తాడు, ఎప్పుడన్నా రాని. నాకు విశ్వాసం ఉంది. ఏందో నన్నా, ఏమో నన్నా, నువ్వు అలానే అను, నేను ఇలానే అంటా, కానీ చూస్తావు నీది గెలిచిద్దో నాది గెలిచిద్దో చూద్దాం. నా విశ్వాసం సిగ్గుపరచుడు. అంటే ఇప్పుడు ఆమె ఒక పాపకు తల్లి. ఎవరన్నా రాని నా దగ్గరికి, మన డైలాగ్ ఒకటే, నువ్వు జీవం గల దేవుడిని నమ్మావా? నమ్మా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచా? ఉంచా. పరిస్థితులన్నీ రివర్స్గా ఉన్నాయి, ఉన్నాయి. మరి నిరీక్షణ ఏంటి? నిరీక్షణకు ఆధారమే లేదు. లేదా ఇప్పుడు నమ్ము, అది అబ్రహాం విశ్వాసం అయింది. బయటపడే ఛాన్స్ లేదా? లేదు. ఎటుపక్క నుంచి సాయం లేదా? లేదు. అయినా సరే నేను గట్టెక్కుదును, నన్ను గట్టెక్కించగలడు నా దేవుడు, అందుకు ఆయన సమర్థుడని విశ్వసించు. చూడు, మన డైలాగ్ అదే. ఎప్పుడు వచ్చిన ఎంతమంది జీవితాల్లో కార్యాలు. సంవత్సరాలుగా, సోదరులారా, సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నటువంటి ఎన్నో విషయాలు నా దేవుడు మహాకృప, ఆయన నాకు ఇచ్చిన విశ్వాసము, దాని బలీయతను బట్టి నేను చాలా పొందుకుంటున్నాను, పొందుకోబోతున్నాను, పొందుకుంటా కూడా. ఇంకా నాకేం సందేహం లేదు. 14 ఎకరాల ల్యాండ్ ఒకళ్ళదే. 14 సార్లు అడిగిచ్చా, లెక్క చేయలా. పంతం బట్టి కూర్చున్నాడు ఆయన, పొరపాటును కూడా వాళ్ళకి ఇవ్వకూడదని. అబ్రాహాముకు చెప్పిన మాట తీసుకున్నా, నీవు పోయి ఆ దేశం యొక్క పొడవు వెడల్పున సంచరించు, దానిని చూడు, అది నీకు ఇస్తా అన్నావుగా. నాకు తెలియదు. నువ్వు మోషేతో ఏమన్నావు? సర్వభూమి నాదే అన్నావు. భూమి నీదే అయిందా? భూమి నీదే అయిందా? నీదైతే ఆయన అంటాడేంది? నాకు తెలియదని. ఇట్లానే ఒక ఆదివారం రోజు కూటం అయిన తర్వాత సాయంత్రం పూట పరిచారకుల్ని కొంతమందిని తీసుకొని పోయా. 14 ఎకరాలు మీటింగ్ పెట్టాలా. మరి లోకల్ గ్రౌండ్లో పెడుతుంటేనేమో 10 ఎకరాలు ఇచ్చినోడు ఏం మాట్లాడలా. ఎకరన్నరోడు వచ్చి పీకై ఎవరినాడు చేశారు అంటున్నాడు. బూతులు కూడా తిడుతున్నాడు దరిద్రుడు. కడుపు మండిపోయి, ఇది ఒక పూట తాగేది కాదు, ఒక రోజు తాగేది కాదు ప్రభువా, సంవత్సరం జరగాల్సినవి, మధ్య మధ్యలో కూడా జరగాల్సినవి, కాబట్టి మాకు ఒక సొంత భూమి ఇవ్వు.
అని ప్రార్థన చేశా. ఏమండి, డబ్బులు ఉంటే సరిపోతుందా? మీరు ఇస్తారు తీసుకొచ్చి, అమ్మేవాడు అమ్మొద్దు. ఇప్పుడు ఆ పొలం ఉంది, ఆ అమ్మొద్దు, అమ్మాలా లేదా? మీరందరూ తలా రూపాయి తీసుకొచ్చి ఇస్తారు, లాభం లేదు, మనందరం తల చేయాలో చూపు చూడాలంటే తెస్తారు, కానీ ఆమె ఇవ్వద్దు. నేనేం చేశాను తెలుసా? ఆ 14 ఎకరాల మధ్యలో ఉన్న ఒక చట్టు బండ ఒకటి ఉంది, అక్కడ పరిశుద్ధుల చేత ప్రార్థన చేయించా. ఇది మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పించా. అంతేకాదు నూనె కూడా పోసి ప్రతిష్ట చేశా. ఎవరిది అది? మందా వాళ్ళదా? ఎవరిది? మందా వాళ్ళదా? వాళ్ళది. కానీ విశ్వాసంతో పోయి ఆ పని చేశా. నా దేవుడు కార్యం చేసి మళ్ళా తనంతటా తానే వచ్చి మొత్తం మనకు అప్పచెప్పి వెళ్ళాడు. ఇప్పుడు దీని అంతటిని బట్టి ఏం చెబుతున్నాను నేను మీకు? విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం మనం? దేవుని మీద ఉంచుతున్నాం. ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు కింద కూర్చున్నాడా? సింహాసనం మీద ఉన్నాడా? రైట్. ఆకాశమందు ఉన్నాడంటే అన్నిటికీ అందరికీ పైన ఉన్నాడు. అక్కడ కూడా కింద కూర్చున్నాడా? సింహాసనంలో కూర్చున్నాడా? సింహాసనంలో కూర్చున్నాడంటే సమస్తమునకు రాజై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అన్నిటికీ పైన ఉన్నాడు. మరియు ఇప్పుడు దాన్ని బట్టి చెప్పు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తము ఆయనకి. ఇప్పుడు నీ విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకుంది? సింహాసనాసీనుడై ఆకాశమందున్న మన దేవుని ఆధారం చేసుకుని ఉంది. ఇక సమస్త భూప్రపంచము, సమస్త ప్రపంచాలు ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి? ఎవరి కాళ్ళ కింద? మరి ఆయన తిప్పలేడు. నీకు రివర్స్గా ఉన్నాయి కూడా నీకు అనుకూలంగా తిప్పలేడు, న్యాయం చేయలేడు, తీర్పు తీర్చలేడు, దుర్మార్గం చేసిన వాళ్ళ తోలు అలవలేడు. అది వాళ్ళకి పెట్టడు పిండం, వాళ్ళకి చేయడు దినం. ఆయన లేకపోతే కదా మనం జుట్టు పీక్కోవాల్సిందే. ఆయన పేరేంది? అది మొండికి పడి విశ్వాసంతో ఆయనకి వెళ్ళి చూస్తున్నావు. ఒక దారికి తేడా నిన్ను తమ్ముడు, మొండికి పడి ఆయన వైపు చూస్తూ ఉన్నావు. నీ లైఫ్ని వెలిగించలేడా? ఎంతమందికి ఉంది? విశ్వాసం ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, నాకు ఉందన్నా అన్నోళ్ళు. మీ విశ్వాసాలని నా తండ్రి సిగ్గుపరచడు. ఆయన నమ్మదగినవాడు. ఈరోజు జరుగుతున్న ఈ కూటమి, ఈ పరిచర్య, ఈ వ్యవస్థ అంతా కూడా విశ్వాసము ద్వారా దేవుడు చేసిన బలమైన కార్యమే, చేస్తున్న కార్యమే, చేయబోతున్న కార్యమే. ఊహించగలవా నువ్వు? నేను ఊహించానా? ఆరు అడుగుల వెడల్పు, 11 అడుగుల పొడవు గది, గట్టిగా 12 మంది పడతారు ఆ గదిలో. అది కూటమి స్టార్ట్. ఇప్పుడు అంటే అక్కడ ఉండగానే దేవుడు ఎంతైనా చేయగల సమర్థుడని నమ్మి ఆయన వైపు చూశాను. అరే మీ దరిద్ర బతుకులరా, మీ అట్టాంటి బతుకులరా, మీ ఇట్టాంటి బతుకులరా, మీరు అలాంటి వాళ్ళరా, మీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ రా మీరు, మొదలైన సర్టిఫికెట్లన్నీ పొందాం. ఓకే, కడుపు నిండినోడు, కడుపు మండుతున్నోడు, ఆకలితో ఉన్నోడు అదే మాట అంటాడు. ఆదరించకపోగా అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొన్నా. ఈరోజు నువ్వు కూడా ఫేస్ చేస్తుండొచ్చు. ఈరోజు నువ్వు కూడా మాటలు పడుతుండొచ్చు. పడ్డా.
కానీ దేవుణ్ణి ఎరక్క ముందు ఏడ్చుకున్నాం, కుమిలిపోయాం, గందరగోళమయ్యాం, సద్దాం అనుకున్నాం. కానీ జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన ఆకాశమందున్నాడని తెలిసిన తర్వాత, ఆయన సింహాసనమందున్నాడని తెలిసిన తర్వాత ఇక భయము లేదు. నా దేవుడు రాజు. భయము లేదు, నా దేవుడు రాజు. తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని ఎగతాళి చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. అదిగో సాక్ష్యం. ఆ రోజు గుర్తు అదిగో. ఆ బండ మీద పోయి నూనె పోసి వచ్చా, సిలువేసి వచ్చా. అప్పటికి మనకు రాలాది. ఫోటోలు తీసి పెట్టండి రా, ఖచ్చితంగా ఇస్తున్నాడు మనకి దేవుడు, మన వాళ్ళకు చూపించాలని చెప్పి. ఇప్పుడు మీటింగ్ గ్రౌండ్లో చాలా భాగం అదే ఉంది. చెప్పు, విశ్వాసం సిగ్గుపరిచిందా? నేను నేర్చుకున్నది అది, నా బిడ్డలైన మీకు నేర్పుతుంది కూడా అది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. విశ్వాస నేత్రం జ్ఞాన నేత్రం, అది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం. మీరు విశ్వాసంతో చూడగలరో లేదో, నా దేవుని కృప విశ్వాసంతో నేను చూస్తా. అది నేర్పాడు నాకు దేవుడు, నా యేసయ్య. యారా, 1 ఎకరం అంటే ఏదో అనుకోవచ్చు, 14 ఎకరాల, 150 ఎకరాలని ఇస్తాడు రా పిచ్చోడా. ఆయనకేం తక్కువ? కింగ్ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎందుకు చేయడు? నా దేవుడు రాజు. ఇది మీకు అర్థం కావాలా, బాగా మీ మైండ్కి ఎక్కాలా. సాతాను మనల్ని చేసే మోసాలలో ఒక మోసం ఏంటంటే, మనలో దాగినటువంటి విశ్వాసపు శక్తిని వ్యతిరేకమైన వాటి మీదకి మళ్ళించి మనల్ని నాశనం చేయటం వాడి కుట్ర. మళ్ళీ చెప్తా, మనలో ఉన్న విశ్వాసం అనే ఈ శక్తిని, ఈ జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని వ్యతిరేకమైన వాటి మీద పెట్టి మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు మనల్ని మౌళ్ళు చేయటం సాతాను కుట్ర. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా వ్యతిరేక ఫలితాల మీద విశ్వాసం ఉంచొద్దు. తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు, అమర్యాదగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తిట్లు తింటా ఉన్నా, తిరుగుతూ ఉన్నా. జీవము గల దేవుని ఎరిగిన తర్వాత కూడా తిట్లు తిన్నా. సరే, నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనేవాళ్ళకి ఏం తెలుసు? ఎగతాళి చేసేవాళ్ళకి ఏం తెలుసు? నా దేవుడు ఒక చూపు చూస్తే చాలు, నా చరిత్ర మొత్తం మారిపోయింది. నా దేవుడు కదులుతాడు నా పక్షంగా, నా దేవుడు కార్యం చేస్తాడు నా పక్షంగా. నేను ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణ నన్ను సిగ్గుపరచడు. నన్ను నిలబెడతాడు, నా తల ఎత్తుతాడు. ఎత్తకపోయినా పర్వాలా, నేనైతే నా ప్రభునందు విశ్వాసం ఉంచుతానని మొండిగా నా సమీపస్తులందరికీ చెప్పా. తిట్టిన ఈ నోళ్ళన్నీ నన్ను పొగిడేటట్టు చేయగలడు నా దేవుడు. ఈరోజు నూనె పోసి వెళ్తానా, దీన్ని నా చేతికి వచ్చేటట్టు నా దేవుడు చేయగలడు. ఈరోజు ఇది ఇక్కడ అడుగుపెట్టి వెళ్తానా, ఇక్కడ దీన్ని ఆశీర్వదించగలడు నా దేవుడు. ఏదైనా అంతే. ఎంతమందికి అర్థమైంది? శత్రువు మనల్ని తరుముతాడు, శత్రువులు మనల్ని వెంటాడుతారు అని నేను చెప్పాను కదా. అవి ఎన్ని తరిమినా, ఎన్ని వెంటాడినా దేవుని బలమైన బాహువు నిన్ను పట్టుకొని ఉందని మర్చిపోవద్దు. ఒకటి. రెండవది, వాడు నిన్ను తరిమి వెంటాడి వేటాడి నీకు నష్టం కలిగించుదామని చేసినవన్నీ కూడా నీకు ప్లస్గా మారకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే ఆయన మారుస్తాడు అట్లా. ఇది నీవు విశ్వసించాలి. 10 లక్షల నష్టం వచ్చిందా, ముసుకేసుకొని కూర్చోవడం కాదు.
10 లక్షలు నష్టం వచ్చిందా లేదా పోయినాయా ముసుకేసుకొని కూర్చోవడం కాదు. 10 పోయినాయి అంటే 1,00,00,000 పోతున్నాడు నా దేవుడు. 10 పోయినాయి అంటే 1,00,00,000 కార్యము చేయబోతున్నాడు అని నమ్మేవాడు విశ్వాసి. అంటే డబ్బుల విషయంలో డబ్బులు ఇస్తాడని అంటే మీకు పాయింట్ రీచ్ అయ్యిద్దని ఈజీగా అర్థమైద్దని చెప్పా. మైండ్ అలా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు. నిన్న ఆయన రక్తం చేత విమోచించాడు, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు.